హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనం అయితే రెసిపీలోకి వెళ్దామండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ క్యాబేజీ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మన భారతీయ వంటకంలో సాధారణమైనటువంటి వంటకం అనమాట. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ కానీ, ఖనిజాలు కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే నొప్పిని తగ్గిస్తుందండి. ఏదైనా గాయమైనప్పుడు కూడా మనకి నొప్పి లేకుండా చేస్తుంది అనమాట. సో ఎముకల బలానికి కానీ, జీర్ణక్రియకు కానీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ని కూడా మనకి గెయిన్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే వీడియోలో చూపించాను కదండి, క్యాబేజ్ పై లేయర్ అయితే తీసేయాలి. తీసేసి వీడియోలో చూపించినట్టుగా మనం చిన్న ముక్కలుగా అయితే తరుముకోవాలన్నమాట. సో ఆ విధంగా తరుపుకొని ఒకసారి అయితే సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని జల్లిబుట్టలోకి వేసేసుకొని ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము కడాయి అయితే తీసుకుని ఆయిల్ పెట్టి పోపు గింజలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవడానికి ఇందులోకి మనకు కావాల్సినటువంటి నేనైతే టమాటో ప్యూరీ తీసుకున్నానండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో మూత పెట్టేసి ఇది ఉడికేలోపు మనమైతే నేనైతే ఒక జార్లోకి 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఒక 7-8 వరకు అయితే పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం అయితే తీసుకున్నాను. సో అల్లం ముక్క తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనం ప్యూరీ అయితే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు క్యాబేజీ ఉడికిందా లేదో చూసేద్దాం. సో మ్యాక్సిమం అయితే క్యాబేజీ కూడా ఉడికిపోయిందండి. చాలా బాగా ఉడికిందనమాట. మనం క్యాబేజీ అనేది మనం ఫస్ట్ కుక్ చేసుకొని కూడా చేయొచ్చు అండి. ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసి ఉడికించుకొని కూడా చేయొచ్చు. బట్ నేనైతే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఇలా కూడా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో క్యాబేజీ ఉడికిపోయిన తర్వాత మనకి అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కానీ, రైస్లో కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేసి అయితే చూడండి. నేను చెప్పడమే కాదు, మీరు కూడా ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందనేది మీకే తెలిసిపోతుంది. సో ఈ కర్రీ చేసిన రోజైతే మా ఇంట్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా ఇష్టంగా తిన్నారండి. మెతుకు మిగిలించకుండా అయితే తినేసారన్నమాట. సో అలా కలుపుకొని కాసేపు ఉంచిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఇందులోకి నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నానండి. నెక్స్ట్ ధనియా పౌడర్, కాస్త ఇంగువ కూడా తీసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. సో వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది తెలిసిపోతుంది కదా, వాళ్ళు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో అందుకనేసి మీరు కూడా ఈ రెసిపీ అనేది ఒకసారి అయితే షేర్ అయితే చేసేయండి. సో క్యాబేజీ ఉంటే చాలండి, ఎన్నో రకాలుగానైతే వివిధ రకాలుగా కర్రీస్ అని, ఫ్రైస్ అని, మనకి క్యాబేజీ పకోడీ అని వివిధ రకాలుగా అయితే వంటకాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వంటకాలలో ఈ కర్రీ కూడా ఒకటనమాట. సో నెక్స్ట్ మనమైతే అలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు అలా ఉంచేయాలి. సో అలా కాసేపు ఉంచిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మనము మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మీ టేస్టీ క్యాబేజ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనమైతే రైస్లోకి కానీ, మనం టిఫిన్స్లోకి కానీ పెట్టుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో నెక్స్ట్ నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా తీసుకొని సర్వ్ చేసుకుంటే
మనకు కావాల్సినటువంటి క్యాబేజ్ కర్రీ రెడీ. ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కదా, ప్లీజ్ కొంచెం లైక్ ఇవ్వండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.